గీత డిస్టర్బ్ చేసిందా? సారీ బావా. ఏయ్, నో ప్రాబ్లం. నీ మొహంలో నిజమైన సంతోషం చూసినప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. అంజలి, టేక్ రెస్ట్. అంజలి, 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 ఏమైంది? అంజలి, అంజలి, కామ్ డౌన్. అంజలి, అంజలి, ఏమైందో చెప్పు. అంజలి, అంజలి, ఏమైంది? అంజలి, అంజలి, ఏమైంది? అంజలి, ఏమైంది? అంజలి, అంజలి, చెప్పు, ఏమైంది? అంజలి, ఏమైంది? మంచం కింద దయ్యం ఉంది బావా. ఏంటి? దయ్యమా? ఎక్కడా? ఇదిగో ఇక్కడ, ఇక్కడ ఉంది. ఇక్కడ దయ్యమా? అవును బావా, నేను చూశాను. చాలా భయంకరంగా ఉంది బావా. ఉండు, నేను చూస్తా. అయ్యో, వద్దు బావా, వద్దు బావా. అంజలి, ఏం కాదు. అంజలి, నువ్వు ఆగు, నేను చూస్తాను. వద్దు బావా. అరే, ఏం కాదని చెప్తున్నాను కదా. చెప్పానా ఇక్కడ దయ్యం ఉందని? నా మాట వినకుండా నేను చూసా. దయ్యం ఉంది బావా, నేను చెప్పలేదా? ఇక్కడ దయ్యం ఉంది బావా. బావా, ఇక్కడ దయ్యం ఉంది బావా. బావా, నేను చూశాను బావా. ఇదేనా దెయ్యం? ఇప్పుడు చెప్పు, ఎక్కడుంది దెయ్యం?
పిచ్చి అంజలి, మన ఇంట్లో దెయ్యాలు ఎందుకుంటాయి చెప్పు? అంతా నీ భ్రమ. త్వరగా రా, భోంచేద్దాం. అలాగే బావా. అంజలి, 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 ఏమైంది? దయ్యం ఉంది బావా. ఏమైంది అంజలి? బావా, అయ్యో, నేను చెప్పానా ఇక్కడ దయ్యం ఉంది. దయ్యం ఉంది బావా. అయ్యో. నేను చూశాను బావా. అంజలి, కామ్ డౌన్. లేదు బావా. అంజలి, అంజలి, ఏ దెయ్యము లేదు. నేను ఇందా చూశాను కదా. ఏం దెయ్యం లేదు. బావా, నేను చూశాను. అంజలి, బావా. షూ. నా మీద నమ్మకం ఉంది కదా, నన్ను నమ్ముతావు కదా? అంజలి, ఇక్కడ ఏ దెయ్యమూ లేదు. అంతా నీ భ్రమ. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అర్థమైందా? సరే పద, హాల్లోకి వెళ్ళి భోంచేద్దాం. రా, నీకు తోడుగా నేనుంటాను. పద అంజలి, రా. మిమ్మల్ని ఎప్పటికీ ఒకటి కానివ్వను. ఈ పౌడర్ మీకు ఎక్కడ దొరికింది సార్? గాలికోన అడవుల్లో దొరికింది. ఏం పౌడర్ అది? సార్ అది శవాలు కుళ్ళిపోకుండా ఉంచడానికి -18 టెంపరేచర్ ఉండే డీ ఫ్రిడ్జ్లో వాడతారు. అలా భద్రపరచడానికి వీల్లేనప్పుడు ఇలాంటి ఆర్గానిక్ పౌడర్ వాడతారు. అంటే డెడ్ బాడీని చూర్ చేయడానికి వాడతారా? అవును సార్. ఈ పౌడర్తో డెడ్ బాడీని పాడవకుండా కొద్ది రోజులు ఉంచొచ్చు సార్. సార్, సార్, ఏమైంది సార్? గాలికోన అడవుల్లో గీత పట్టి దొరికింది. అక్కడ గీత దొరుకుతుందని వెళ్ళాను. ఈ పౌడర్ దొరికింది.
అంటే ఒకవేళ గీతని ఎవరైనా చంపి నో సార్, నో. అలా ఎందుకు అనుకుంటున్నారు? అలా జరగదు సార్. పోలీస్ అయ్యుండి మీ కళ్ళల్లో నీళ్ళండి సార్. పోలీస్ అయినా నేను మనిషినే కదా. గీతంటే మా అన్న వదనలకు ప్రాణం. తనకేదన్నా అయితే వాళ్ళు తట్టుకోలేరు. ఏం కాదు సార్. ఎస్, అలా జరగకూడదు. ఇంతకీ ఈ పౌడర్ ఎక్కడ దొరుకుతుంది? దీని డీటెయిల్స్ నాకు కావాలి. పటాన్ చెరువు దగ్గరలో ఉండే ఎక్సెల్ డ్రగ్ ఫ్యాక్టరీలో దొరుకుతుంది సార్. ఇది ఆ ఒక్క ఫ్యాక్టరీలోనే దొరుకుతుంది సార్. ఓకే, దాన్ని అక్కడ ఎవరు కొన్నారో కనుక్కుంటే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. కానిస్టేబుల్ సార్. మన వాళ్ళందరినీ గస్తీ పెట్టండి. ఎవరిని వదలతో. ఓకే సార్. అతి త్వరలో గీతా ఆచూకీ తెలుసుకోవాలి. ఎందుకు రమ్మన్నావు? మంటగా ఉందో? రై మెంటల్, ఎందుకు రమ్మన్నావంటే కొడతావేంట్రా? నిన్ను హిప్నోటిజం చేసి ఏ లారీ కింద పడేలా చేస్తాను. పీక మీద కాలేసి తొక్కుతాను. కార్తీక పౌర్ణమి రోజు ఆ అంజలిని చంపడానికి వస్తే ధర్మరాజున్నాడు, అర్జునుడున్నాడని చెప్పి ఆ పాండవులు పేరు చెప్పి నన్ను పంపించేశావు. దాని చాప్టర్ని నువ్వు క్లోజ్ చేస్తావు నమ్మకంతో వెళ్తే కథ అడ్డం తిరిగి అంజలి అర్జున్ ఒకటయ్యారు. నీ వల్ల అంజలిని చంపే గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది. రేయ్ పాగల్, చీర కట్టినప్పటి నుంచి నీకు చిరాకు ఎక్కువైనట్టుంది. మనిషిని చంపడం అంటే చీమను చంపినంత తేలికేం కాదు. నాకు అవన్నీ తెలీదు. దాన్ని వెంటనే మర్డర్ చేసి పైకి పంపించమని నా తమ్ముడు మారం చేస్తున్నాడు. నీ ఫ్యామిలీ అంతా ఇంతేనా? నీ తమ్ముడు చచ్చి నరకంలోంచి కేకలేస్తున్నాడా? ఆకారమే అనుకున్నాను. మెంటాలిటీ కూడా తేడాగా ఉన్నట్టుంది. పుచ్చ పగిలిపోద్దేమనుకున్నావా? నీకు మెంటల్ ఉంది కాబట్టి చంపదెబ్బ కొట్టినా ఊరుకున్నాను. డామినేట్ చెయ్యాలని చూసావో మహాభారతంలో మయసభ రిపీట్ అవుతుంది. ధర్మాన్ని గుడ్డలుడ తీసి కొడతాడు. అయితే ఇప్పుడేం చేయమంటావు? పుణ్యక్షేత్రాలకెళ్ళి భజన చేసుకోమంటావా? నీకింకా టైం ఉందిరా. ముందు చెప్పింది చెయ్యి. అంజలిని చంపేస్తా చంపేస్తా అని అరుస్తూ ఉంటావు కదా, ఇంకో 2 గంటల్లో చంపేసాయి. ఎలా చంపుతారు? అపార్ట్మెంట్ అడుగు కూడా పెట్టలేవురా. అంజలే అడుగు బయట పెడుతుంది. ప్రేమ పావురాలు ఒక్కటవడానికి కారణమైన క్లాక్ టవర్ దగ్గర అంజలి తన బర్త్డే కేక్ ను కట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సీన్ పూర్తిగా అర్థమైంది. అయితే అంజలి కట్ చేసేది కేక్ అయితే నేను కట్ చేసేది దాని పీక. పుట్టినరోజే దాని చచ్చినరోజు అవ్వాలి. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రావాలంటే సంవత్సరం పడుతుంది, గుర్తుపెట్టుకో. వచ్చే సంవత్సరం ఇదే రోజున అంజలి వర్ధంతి మాయా. అంజలి, I'm coming to kill you. 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 I'm coming to kill you.
ఒక్కళ్ళని వదలను. నా బిడ్డకి గతి పట్టించిన వాళ్ళని ఏ ఒక్కళ్ళని వదలను. నా బిడ్డని అవుటివాణ్ణి చేసిన దాన్ని, దాని కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. నీకు చూపించిన నరకానికి ఇంతకు 10 అనుభవించేలా చేస్తా. వాళ్ళని నాశనం చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో నాకు తెలుసు. వాళ్ళకి నేను సాయం చేస్తా. నేను చేస్తాను. వాళ్ళ పగ తీరేలా చేస్తా. మన పగ తీర్చుకుంటా. ప్రతి క్షణం ఒక్కొక్కరికి నరకం నరకం చూపిస్తాను. ఇలాంటి జీవితం మాకెందుకురా దేవుడా అని వణికిపోవాలి. ఆ బాధ తట్టుకోలేక వాళ్ళకు వాళ్ళే చావాలి అని అనుకోవాలి. చచ్చేలా చేస్తా. రావాలి రావాలి, నన్ను చెప్పుతో కొట్టిన ఆడపిల్ల బతుకు తూట్లు తూట్లు పడవాలి. నాకు సమ్మగా ఉండాలి. ఉంటది, ఉంటుంది. అమ్మా, వాళ్ళు మిగలొద్దు. సావాలా సావాలా. మామూలు సావు కాదు బిడ్డ. చిత్రహింసలు పెట్టిస్తా. వాళ్ళ ఏల్తో వాళ్ళకన్నే పడిపిస్తా. చిన్న బాణామతి సరిపోదు. పెద్ద క్షుద్ర పూజలతో వాళ్ళ కూసాలు కదిలిస్తా. ఏ పోరే, ఆగవే. ఏంటే ఆగమంటే ఆగకుండా వెళ్ళిపోతున్నావు? చీకట్లో కూడా ఫిగర్ భలే మెరిసిపోతుంది మావా. మేకప్ వేసిందంటే సినిమాలో యాక్ట్ చేస్తుంది అనమాట. బ్యాక్ యాంగిల్లో కూడా అదిరిపోయింది మావా. ఇది తెర మీద కనిపించే ఫిగరే. షూటింగ్ అయిపోయిందా? డేటింగ్ చేస్తావా? వెయిటింగ్ ఎందుకు? 1+1 ఫ్రీ. ఏంటే మాట్లాడు? సిగ్గా భయమా? రేప్ చేసేవాళ్ళం అయితే ఇంతసేపు మాట్లాడతామా చెప్పు? కాంప్రమైజ్ అయితే గంటలో వదిలేస్తాం, లేదంటే ప్రాణాలు వదిలేస్తారు. ఒంటరిగా వెళ్ళి ఆడదనుకున్నారా? అభయ్ ఇక్కడ భయం లేనివాడు. మర్డర్ చేయడానికి వెళ్తుంటే ముచ్చట్లు పెట్టారు. బ్లేడు పదునుగా ఉందో లేదో చూడటానికి నీ మెడకాయ కోయినా చెత్తనాయారు. పని మీద వెళ్తున్నాను కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఒక్కొక్కడి పీకలు కోసేవాడిని. తమ్ముడు, పైన అంజలి పుట్టినరోజుకి రెడీ చేసుకో. అంజలిని చంపి పైకి పంపిస్తాను, సరేనా? బావా, ఎక్కడికి తీసుకొచ్చా? నా కళ్ళల రాకుమారి నా కళ్ళ ముందుకొచ్చాక
జరుపుకుంటున్న మొట్టమొదటి పుట్టినరోజు ఇది. అందమైన ఈ ప్రపంచాన్ని చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోకే నీ కళ్ళను జత చేసుకున్నాను అంజలి.